నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హరిఓం హిమాలయ యోగి సౌరపీఠాధిపతులు సద్గురు శ్రీ 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 యోగి ప్రభాకర్ స్వామీజీ మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. నమస్తే. గురువుగారు, మనిషి ఆధ్యాత్మికత వైపు వెళ్ళాలి అని అంటే ధ్యానం అనేది కంపల్సరీ వాళ్ళ లైఫ్లో ఒక భాగంగా ఉండాలా? అసలు ధ్యానం ఆవశ్యకత ఏంటి? ధ్యానం చేయాలంటే మనం ఏకాగ్రత అనేది అసలు కుదరదని చెప్తుంటారు చాలామంది. ఏకాగ్రత కుదరాలి అంటే ఏం చేయాలి? నియమాలు ఏమైనా పాటించాలా? ఓం శ్రీకశ్యపాత్మజం భానుం సహస్రకిరణోజ్వలం సర్వరోగహరం మిత్రం సూర్యదేవముపాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. ధ్యానం అంటే ఏమిటి? ఆధ్యాత్మికతకి ధ్యానం అవసరం ఉందా? ధ్యానం ఆవశ్యకత ఏంటి? ధ్యానం నిజంగా ఎటువంటి పాత్ర పోషిస్తుంది? ఆధ్యాత్మికత వైపు వెళ్ళాలంటే నియమాలు ఎలాంటివి పాటించాలి? అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి అనే ప్రశ్న ముందు. ఆధ్యాత్మికత వేరు, భక్తి వేరు. ఏంటి గురుగారు డిఫరెన్స్? ఆధ్యాత్మికత అంటే నీలో ఉన్నటువంటి ఆత్మశక్తిని నీవు తెలుసుకుంటావు, అంటే నీ గురించి నువ్వు తెలుసుకునేది ఆధ్యాత్మికత. ఓకే. నీవు భగవంతుడి గురించి ప్రార్థన చేసి భగవంతుడు ఉన్నాడని నమ్మి ఆయన మీద విశ్వాసం ఉంచితే దాని పేరు భక్తి. ఓకే. ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే అది ఆత్మికత. ఆధ్యాత్మికత అంటే నీలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని నీవు తెలుసుకుంటాం ఆధ్యాత్మికత. ఓకే. నీవు ఈ శరీరంతో ఇంకొకరెవరో దైవం ఉన్నదని ఆ దైవం కోసం ఆ దైవం ఉన్నాడని విశ్వసించి ఆ దైవం మీద ఆ విశ్వాసంతో ఆయన చేస్తాడని నీవు అనుకుని సర్వస్వము ఆయన అని నిన్ను నువ్వు సమర్పించుకుంటే దాని భక్తి. ధ్యానం అంటే చాలామంది అనుకుంటున్నారు కూర్చుని కళ్ళు మూసుకుంటామని. కూర్చుని కళ్ళు మూసుకుంటే ఇది శారీరక మౌనం అవుతుంది. అంటే ఇంద్రియాలని షట్ డౌన్ చేయడం. ఇంద్రియాలని ఆదేశించి దాన్ని నడిపించేటటువంటిది మన మనస్సు. ఈ మనస్సుని సంకల్ప వికల్పాల నుంచి తగ్గించి దాని వృత్తుల్ని నిరోధించేటటువంటి ఒక ప్రక్రియ పేరు ధ్యానం. ఇంత ప్రాసెస్ అందరికీ సాధ్యమవుతుందా? సాధనతో సాధ్యం కానిది ఏదీ లేదు. ఇప్పుడు యాంకర్గా నువ్వు ముందు వచ్చిన రోజుల్లో ఎంత ధైర్యంగా ప్రశ్నించలేదు. ఇప్పుడు చాలా చక్కగా స్థిరంగా ధైర్యం తెచ్చుకున్నప్పుడు స్థైర్యం వస్తుంది. ధైర్యంతో స్థైర్యం వస్తుంది. ఆ స్థైర్యమే స్థిరత్వాన్ని ఇచ్చి లక్ష్యాన్ని చేరడానికి ఉపయోగపడుతుంది. అలాగే ప్రతి పనిలో కూడా ధైర్యం ఉండాలి. కేవలం ఉత్సాహం, ధైర్యం, సాహసం, బుద్ధి, శక్తి, పరాక్రమ అని 6 లక్షణాలు ఉంటాయి. ఇవి 6 ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళు ఈ విశ్వంలో అన్నీ సాధించగలుగుతారు. ఓకే. కాబట్టి ధ్యానం అంటే స్థిరత్వంతో కూడినటువంటి మానసిక స్థితి కల్పించడానికి ధ్యానం అవసరం. ఆ స్థైర్యం ఎప్పుడైతే వచ్చిందో నీ జీవితంలో అన్నిటినీ సాధించడానికి ఈ స్థైర్యం ఉపయోగపడుతుంది. అంటే దానికి ఆధ్యాత్మికత ఉన్నతే కాదు, భౌతికమైనటువంటి ఉన్నతికి కూడా ధ్యానం అవసరమే. అయితే ఇప్పుడు ధ్యానం చేయాలి అంటే నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందంటారా? స్థలం, మనసుని ప్రకోపించేటటువంటి ఆహారం కానీ విహారం కానీ, కేవలం ఆహారమే అనుకుంటున్నారు చాలామంది. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖాః. మన జీవితం మీద మనం చేసే పని మీద ఆహారం యొక్క ప్రభావం ఉంటుంది. ఆహారమే కాదు, విహారం, మనం తిరిగే తిరుగుళ్ళు, చేష్టలు, అప్పుడప్పుడు తెలియకుండానే ఏవో చేష్టలు చేస్తుంటాం. వాటి ప్రభావం ఉంటుంది. ఏదో తెలుసో తెలియకో హాయ్ అన్న ఎవరినో వాడి ఇంటి చుట్టూ తిరిగితే ఇది ఒక రకం చేష్ట. అది పొరపాటున అన్నాను నేను, నా జీవితానికి ఇంత 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 ప్రాబ్లం తెస్తుంది అనుకున్న లేదు. ధైర్యాన్ని స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది ఈ చేష్టల వలన. సరదాగా అన్నటువంటిది సీరియస్గా తీసుకుంటారు అవతల వాళ్ళు. ఒక చిన్న మాటని సరదాగా అంటాం ఫ్రెండ్ని,
అది చేష్ట అంటే అంతలా అనుకుని నువ్వు ఆ మాట మాట్లాడు. వీటిని చేష్టలు అంటారు, రకరకాల చేష్టలు ఉంటాయి. కొందరు ఇలా అంటుంటారు మాటికి, కొందరు ఇలా అంటుంటారు, కొందరు అంటుంటారు. అది అమ్మ అలవాటు అయితే అది ఇంకొకరి మీద వేరే అర్థాన్ని ఇచ్చి ప్రభావం చూపిస్తాయి చేష్టలు. కొందరు అంటుంటారు, కొందరు ఇలా అంటుంటారు. దీస్ ఆర్ ఆల్ చేష్టలు. అంటే అప్రయత్నంగా చేసేటటువంటి పనిని చేష్ట అంటారు. అప్రయత్నంగా చేసేటటువంటి పని అవతల వాళ్ళ మీద ప్రభావం పడి అది నీ జీవితానికి అవరోధమై నిలిచినటువంటి ఎన్నో ఘటనలు ఉంటాయి. చాలామంది దేశాన్ని ప్రపంచాన్ని వెళ్ళినటువంటి నేతలందరూ కూడా ఇలాంటి చిన్న చిన్ని చేష్టల వలన కొన్ని రాజ్యాలు కోల్పోయినటువంటి చరిత్రలు ఉన్నాయి. అలాగే కొన్ని అనర్థాలు ఇప్పుడు మీరు కూడా ఈ లోకంలో ఆడపిల్లలు కూడా ఎన్నో అనర్థాలు, చిన్న చిన్న చేష్టలు తెలియక చేసినవి రేపు పెళ్ళయిన తర్వాత బాధ పెట్టినటువంటివి కూడా ఉన్నాయి. అంచేది అవరోధాలు నిలుస్తుంటాయి. చేష్టలు యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు. మనం చేసిన కర్మ మనకు ఫలితమై ఏడిపిస్తుంటుంది. అంచేత కర్మ అంటే చేష్ట, కర్మ, ఆహార, విహార ఈ రెండు ఒక జోడి సంబంధం ఉంది. రెండు ఒక జోడి జుడవా ఏ జుడవా హై ట్విన్. ఆహార విహార చేష్ట కర్మ స్వప్న అవబోధం. స్వప్నం అంటే చాలామంది ఏమనుకుంటారు, కళ అనుకుంటారు. కళ కాదు. స్వప్నం అంటే నిద్ర, అవబోధం అంటే మెలకువ. రాత్రి 11-12 వరకు పొద్దుటే మేకప్ వేసుకుని వచ్చి కళ్ళు ఇలా పెడతారు. అప్పుడు నీ మానసిక స్థితి దేన్ని గ్రహించలేదు. ఎందుకంటే నీ బ్రెయిన్కి శక్తి విహీనం అవుతుంది, ఆక్సిజన్ తగ్గిపోతుంది, రెస్ట్ తగ్గిపోతుంది. తద్వారా ధ్యానం అనేది ఈ 6 ఫ్యాక్టర్స్, ధ్యానమే కాదు నిత్య జీవితంలో కూడా ఆహారము, విహారము, వ్యవహారం, చేష్ట, కర్మ, అవబోధము, స్వప్నం, ఈ 6 ఏవైతే ఉన్నాయో ఈ 6 యొక్క ప్రభావం నీ జీవిత పర్యంతం పడుతూనే ఉంటుంది. అది కేవలం ధ్యానం కోసమే కాదు, నీ ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్, నీవు ఎన్ని లైఫ్లు ఉన్నాయో అన్ని లైఫ్ల మీద వీటి యొక్క ప్రభావం పడుతూనే ఉంటుంది. అంటే ఒక జన్మతో ఇది తొలగించుకునే అవకాశం లేదంటారా? నువ్వు ధ్యానం మీద ప్రభావం చూపించేటటువంటివి ఆహారం గురించి అడిగావు. నేను ఆహారంతో పాటు ఈ విషయాలను చెప్పాను. జీవితాంతం తొలగించుకునే అవకాశం లేదా అంటే దెర్ ఆర్ సో మెనీ ఇంప్రెషన్స్ ఆన్ యువర్ మైండ్. యు ఆర్ అక్వైర్డ్ సంథింగ్ నాలెడ్జ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ వరల్డ్ విత్ ద సెన్సరీ ఆర్గన్స్. అంటే నీ యొక్క సెన్సరీ ఆర్గన్స్, కళ్ళు, ముక్కు, చెవులు, అంటే భాషలో చెప్పాలంటే శ్రోత్రేంద్రియము, త్వగేంద్రియము, రసేంద్రియము, ఘ్రాణేంద్రియము, చక్షురేంద్రియము, శ్రోత్రేంద్రియములని 5 జ్ఞానేంద్రియములు. అంటే ముక్కుతో వాసన చూస్తాం, కంటితో దృశ్యాన్ని చూస్తాం, చెవితో శబ్దాన్ని వింటాం, నాలుగుతో రుచి చూస్తాం, చర్మంతో స్పర్శని చూస్తాం. అయితే ఈ 5 ఇంద్రియాలతోటి బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలని సంగ్రహించి మనం వాటికి అలవాటుగా మొదలు పెడతాం. అలవాటు వ్యసనం అవుతుంది. వ్యసనం ఆసనం వేసుకుంటుంది లోపల. ఆసనం వేసుకుని శాసనం చేస్తుంది, మన యొక్క ఉనికినే లేకుండా చేస్తుంది, బానిసలా మారిపోతాం అన్నమాట. ఇలా ఇంద్రియాలు అనేటటువంటివి క్వశ్చన్ ఏంటి మరలా రిపీట్ చేసుకో, ఒకసారి తలుచుకో. అనుభవించక తప్పదా జన్మ జన్మలకి ఆ ఫలితాన్ని? ఈ ఇంద్రియాలు తీసుకొచ్చినటువంటి జ్ఞానాన్ని లోపల పదే పదే పెట్టుకుంటే ఆ ముద్ర చెరిగిపోదు. ఇట్ బికమ్ ఎ ప్రింట్. ఈ ప్రింట్ పడిన దాన్ని మీరు మెమరీలోకి వెళ్ళిపోతుంది, మెమరీలోకి సూక్ష్మంగా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అది ఆ మైక్రోచిప్లో ఏ విధంగా అయితే మనం ఇంత పెద్ద సెట్టింగ్ చిన్న దాంట్లోకి వెళ్ళి చిప్లో ఎలా దాక్కుంటుందో దాంట్లోకి వెళ్ళిపోయి సూక్ష్మం అయిపోతే దాని సంస్కారం అంటారు. ఈ సంస్కారం రికార్డెడ్గా ఉంటుంది. కెమెరా మారిపోయినా ఆ చిప్లో ఉన్నటువంటి డేటా మారదు. అలాగే ఈ శరీరం అనేటటువంటి ఈ ఇంద్రియజనితమైనటువంటి గ్యాడ్జెట్ పోయినప్పటికీ
అంటే జన్మ అంటున్నావు చూసావు, అవును. జన్మ అంటే శరీరం పోయి ఇంకొక శరీరంలోకి వెళ్తావు నువ్వు అంతే. ఆ! ఇంకొక శరీరంలోకి వెళతావు. ఓకే. ఓకే. అంతేగాని ఇంక అంతకన్నా మార్పు ఏమీ లేదు. ఈ స్టూడియోని వదిలేసిన తర్వాత యాంకర్‌గా ఇంకో స్టూడియోలోకి వెళ్తావు. ఆ! ఇక్కడ ఉన్నటువంటి ఆలోచన విధానమే అక్కడ ఉంటుంది. పెద్ద ఏం మార్పు రాదు. కొంచెం అట్మాస్ఫియర్ మారుతుంది. పరిస్థితులు. ఆ! అంటే పరిసరాలు మారతాయి. తల్లిదండ్రులు మారచ్చు. హ్మ్. తల్లిదండ్రులు అంటే మనిషి తల్లిదండ్రులు రావచ్చు. హ్మ్. పశువు తల్లిదండ్రులు, పక్షి తల్లిదండ్రులు రావచ్చు. అంటే ఏ జన్మైనా ఏ తీసుకోవచ్చు. జన్మలోనైనా జంతువుగా అయినా, సరే మనిషిగా అయినా. నీవు చేసినటువంటి పాపం అనుభవించక తప్పదు. పుణ్యాన్ని అనుభవించక తప్పదు. హ్మ్. అంటే కర్మ ఫలితాన్ని ఎవరైనా అనుభవించాల్సిందే. ఎవరైనా అనుభవించాలి. హ్మ్. మరి అనుభవించక తప్పదు అన్నప్పుడు ఇప్పుడు రకరకాల పూజలు చేసి, ఈ పూజ చేయడం వల్ల ఈ దోషం పోతుంది, ఇది తొలగిపోతుంది, పాపాలు హరించుకుపోతాయి. ఇలా రకరకాలుగా చెప్తుంటారు కదా గురూజీ. మరి ఎలా సాధ్యపడుతుంది అలా కర్మలు తొలగించుకోవడం పూజల ద్వారా? ఇప్పుడు చేసిన పాపం నువ్వు ఎండలో నడుస్తున్నావమ్మా, ఎండలో నడుస్తుంటే ఎండ పడకుండా ఉండాలంటే ఎలా? ఏదో ఒకటి ఆధారం, గొడుగు. సేమ్ దట్ ఈస్ హ్మ్. ఆన్సర్. ఓకే. అంటే కేవలం ఎండని తప్పించలేవు, హ్మ్. నీ పాప ఫలితాన్ని తప్పించలేవు. కాకపోతే కాసేపు నీడని ఇచ్చి ఆ ప్రభావాన్ని తగ్గించేటటువంటి అవకాశాన్ని శాస్త్రాలు కల్పించారు. కానీ శాస్త్రాలు చేసేది మాత్రం హ్మ్. ఆ అవకాశానికి అమ్ముకోవడం వలన నమ్ముకోకుండా హ్మ్. ఆ విశ్వాసాన్ని సరిగా అమలు చేయలేకపోతున్నారు. ఓకే. కాబట్టి ఈ ఫలితాలు అనేవి శాస్త్రం సరైనదే, హ్మ్. కానీ ఆ శాస్త్రాన్ని సరిగా అవగాహన చేసుకోకుండా వాటిని ప్రయోగించే శాస్త్రులు హ్మ్. లోపం ఉన్నది. ఆహా! అందుకు పూజలు ఫలితాలు ఇస్తాయా ఇవ్వా అంటే హ్మ్. సరైన వాళ్ళు చేస్తే ఫలితాలు ఇస్తాయి, శాస్త్రాన్ని సరిగా అవగాహన చేసుకున్న వాళ్ళు. హ్మ్. అదే కేవలం వేషధారణ, భాషధారణ చేసిన వాళ్ళు చేస్తే ఆ హ్మ్. ఫలితాలు రాకపోవచ్చు. కానీ ఓకే. శాస్త్రం చెప్పింది ఏదైతే ఉందో హ్మ్. అది కొంతవరకు ఉపశమనం ఇవ్వడానికి పూజలు, హ్మ్. యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఉపయోగపడతాయి. ఓకే. ఇవి ఉపాయాలు కాదు, అవి హ్మ్. కేవలం సహాయకారణంగా ఉపయోగపడతాయి. హ్మ్. శాశ్వతంగా దూరం చేస్తాయి అని చెప్పలేం. ఓకే. అయితే గురూజీ మీరు ఇందాక కూడా చెప్పారు. కర్మ అనేది ఖచ్చితంగా మనం అంటే ఒక ఇల్లు నుంచి ఇంకో ఇల్లు ఎలా చేంజ్ అవుతామో బాడీ మారుతుంది తప్ప అంటే దానికి అనుభవించాల్సినవి ఏమి మారవని చెప్పి. అలా మారు. ఎన్ని జన్మల వరకు అవకాశం ఉంటుంది? తీరిపోయే వరకు ఉంటుందంటారా? అందుకే వేదంలో హ్మ్. జ్ఞానకాండ, కర్మకాండ అని 2 భాగాలు, హ్మ్. పూర్వోత్తర విభాగాలు అంటారు. హ్మ్. జ్ఞానకాండ ఎప్పుడు కూడా నీలో ఉన్నటువంటి దైవశక్తిని గురించి చెప్తుంది. కర్మకాండ ఎప్పుడు కూడా ఉపాసన మార్గాల గురించి, యజ్ఞయాగాది క్రతువుల గురించి చెప్తుంది. హ్మ్. జ్ఞానం సర్వశ్రేష్టమైనటువంటిది. హ్మ్. అంటే అల్టిమేట్ అన్నమాట. హా! దాంట్లో దేవతలు, దేవుళ్ళు వీళ్ళు ఎవరు ఉండరు. హ్మ్. నీవు ఎరుక కలిగి, నీవు జ్ఞానం కలిసి తెలుసుకోవాల్సింది తెలుసుకుంటే ఇంక తెలుసుకోవాల్సింది ఎవరు లేరు. నీవే హ్మ్. ఆ శక్తి స్వరూపంగా మారుతావు. ఓకే. ఇది జ్ఞానకాండ. కర్మకాండలోను ఆ స్థాయికి వెళ్ళలేని వాళ్ళకి హ్మ్. వాళ్ళు పాపం చేసుకున్న వల్ల మానవ జన్మ వస్తుంది. పాప పుణ్యాల కలయిక. ఓకే. ఇప్పుడు మనిషిగా పుట్టినప్పుడు పాప పుణ్యాలు 2 బ్యాలెన్స్లు ఉండడం చేత ఆ! మనిషి శరీరం వస్తుంది. హుహు. కేవలం పాపం చేసినట్టయితే కళ్ళుంటాయి, హ్మ్. ముక్కుంటుంది, నోరుంటుంది, హ్మ్. దానికి తోక కూడా ఉండొచ్చు, 4 కాళ్ళ మీద నడవచ్చు ఓకే. ఆ! పాపం చేస్తే. ఓకే. అది రెక్కలు ఎగిరేటటువంటిది అయ్యి ఉండొచ్చు. పక్షి, జంతువు. ఆ, హ్మ్. ఇంకొంచెం బాగా పాపం చేస్తే, హ్మ్. బాగా పాపం చేస్తే హా! దానికి నోరు ఉండదు, హ్మ్. కళ్ళు ఉండదు, ముక్కు ఉండదు, తిరగడానికి కాళ్ళు ఉండవు. హ్మ్. వస్తువు. ఒక చేట నుంచుని అలా చూస్తుంటుంది. రాళ్ళు ఇసిరినా చూస్తుంటుంది. హ్మ్. రాళ్ళు ఇసిరితే పళ్ళు రాలగొట్టినా ఊరుకుంటుంది. పళ్ళు రాలుతుంటాయి. చెట్టు. ఓకే. అంటే ఎక్కువ పాపాలు చేసుకున్న వాళ్ళు చెట్టుగా పుడతారా? పాషాణమైనటువంటి జన్మ. ఆ! ఇంకా వీడు మూర్ఖాతి మూర్ఖుడిగా ప్రవర్తిస్తే మానవుడు హ్మ్. పాషాణంలా ఉన్నాడు వీడు అని అంటాం చూసావు. అవును. వీడికి నీతి జాతి ఏమీ ఏమీ లేదు. లేదు. ఆ! అన్నదమ్ములు, అక్క చెల్లు, చెల్లి, తల్లి ఏ తేడా ఉండదు వాడికి. హ్మ్. అలాంటి వాడు పాషాణ జన్మ అయినటువంటి పర్వతంగా పుడతాడు.
ఓకే. అందుకే పర్వతాలు దేవుణ్ణి మోస్తుంటుంది ఎత్తి మీద పాపం పోవాలని. ఆహా! ఎన్ని జన్మలు మోస్తుంటాయి, ఎన్ని యుగాలు మోస్తుంటాయి ఆ! తప్పు చేసామని తెలుసుకొని. హ్మ్. చెట్లు పాపం చేసామని తెలుసుకుని ఎవరు ఇవ్వకుండా చూడు, ఎవరికి ఏం పెట్టకుండా దాచుకుని ఎక్కడ అండర్ గ్రౌండ్లో పెట్టి చచ్చిపోతారు చూడు. హ్మ్. హ్మ్. ఎవరికి ఎవరు వాళ్ళు అవును. బ్రతికున్నది కాదు, వాళ్ళు తినరు, ఇంకొకరికి పెట్టరు. ఇంకొకరు పెట్టరు. వాళ్ళందరూ ఎప్పుడు ఇస్తూనే ఉంటారు. ఆహా! వాళ్ళు ఎండలో నుంచుంటారు. పక్కన ఆస్తులన్నీ కొట్టేసిన వాళ్ళు ఇంకా చిన్న స్థలం చాలు అనుకుని ఆ స్థలంలో ఉండి పెద్దగా ఎదిగి వాళ్ళ ఎండలో ఉండి పాపాన్ని మోస్తూ అందరికీ నీడనిస్తూ నీడనిస్తారు. పళ్ళిస్తూ ఆ, హ్మ్. జీవితాంతం వచ్చినవన్నీ పంచిపెడుతుంటారు. ఓకే. ఇప్పుడు పంచలేని వాళ్ళు ఆ! ఆ విధంగా నివృత్తి చేసి వాళ్ళకి ఎంతకాలం ఉంటారు. మనం అయితే 100 సంవత్సరాలు ఫినిష్ చేసుకుని వెళ్ళొచ్చు. హ్మ్. అవి 200 300 సంవత్సరాల చెట్లు అలాగే ఉండొచ్చు. హ్మ్. కాబట్టి చెట్టు జన్మ వస్తుంది. ఓకే. ఇది దేవ. ఇక హ్మ్. కేవలం పుణ్యం చేశారనుకో హ్మ్. స్వర్గలోకంకి వెళ్ళొచ్చు. హ్మ్. నన్ను చూడమ్మా, స్వర్గలోకానికి వెళ్ళొచ్చు. యు ఆల్సో. ఆ! ఓకే. స్వర్గలోకం అంటే ఏం లేదు, ఇలాంటి లోకమే. హ్మ్. కాకపోతే హైదరాబాద్లో ఉండే పబ్ కల్చర్ ఉంటుంది. ఏంటి? పబ్ కల్చర్ హ్మ్. స్వర్గంలో. హ్మ్. ఓకే. ఓన్లీ పబ్ కల్చరే ఉంటుంది. హ్మ్. స్వర్గంలో ఉండేది ఏంటంటే నాచ్ గానా. ఎంజాయ్‌మెంటా? నాచ్ గానా ఆ! అంటే అక్కడ ఎప్పుడు నాట్యం చేయడానికి 16,000 మంది అప్సరస్సులు ఉంటారు. ఓకే. ఉమ్. హ్మ్. దాంట్లో మీకు తెలుసు కదా, పరిచయం ఉన్నారా లేదా? రంభ, ఊర్వశి, మేనక, త్రిలోత్తమ, ఘృతాచి, అలాగే జ్యోతిలక్ష్మి, జయమాలిని, స్మిత, వీళ్ళందరూ ఎవరో ఉన్నారు కదా. ఆ! వీళ్ళందరూ అక్కడే ఉంటారు. ఓకే. ఉమ్. హ్మ్. వీళ్ళ దేవలోకం అంటే దేవలోకం అంటే అదేదో స్వర్గలోకం అంటే అందుకే అందరూ టికెట్లు తీసుకుంటున్నారు అన్ని మతాల్లో వాళ్ళు. హ్మ్. ముందే బుక్ చేసుకుంటున్నారు. ఎందుకు? ఇక్కడ పొందనవి అక్కడ ఫ్రీగా పొందొచ్చు. ఓకే. ఆ స్వర్గలోకం అంటే ఏదో అనుకుంటున్నారు. దేవతలు అంటే హ్మ్. మనుషుల కంటే మనుషుల్లో పుణ్యం చేసుకున్న వాళ్ళు స్వర్గలోకానికి వెళ్తారు. హుహు. స్వర్గలోకం అనేది గొప్పది కాదు. హ్మ్. అందుకే భారతీయ సనాతన సాంప్రదాయానికి స్వర్గలోకం అనేది కూడా ఒక చిన్న లోకం అంతే, చిన్ని లోకం. ఆ! అది ఇక్కడ కంటే ఎక్కువ భోగాలను అనిపించే లోకం. మనిషి జన్మ ముక్తిని పొందడానికి అవకాశం ఉంది. జైలు నుంచి విడుదల పొందొచ్చు ఇక్కడ. అవును. జైలు నుంచి విడుదల పొందేటటువంటి అవకాశం ఉంది. మనుషులకే ఉంది, హ్మ్. కానీ దేవతలకు లేదు. హ్మ్. దేవతలు ముక్తిని పొందలేరు, మోక్షాన్ని పొందలేరు. హ్మ్. అంచేది దేవలోకం ఏదో గొప్పదని చాలా మతాలు ప్రచారం చేసి ఆ మతాలకు సంబంధించిన వాళ్ళు టికెట్లు అమ్మేస్తున్నారు హ్మ్. పరలోకం కోసం అని. ఓకే. కానీ పరలోకం అంటే అది ఒక పరలోకం. హ్మ్. ఈ లోకంలో ఎలాగైతే, ఈ లోకంలో అయితే చట్టాలు ఉన్నాయి, అక్కడ ఏ చట్టాలు లేవు. హా! ఎవరితో ఎవరైనా తిరగచ్చు. అన్నదమ్ములు, అక్క చెల్లు, వరుసలు లేవు అక్కడ. ఏమీ కూడా కళ్ళు ఇలా బ్లింక్ అవ్వవు అక్కడ. హ్మ్. అవి ఒక ప్లాస్మా బాడీతో ఉంటుంది. అంటే ఆహా! ఇది శరీరం ఉభయపది అంటారు ఇక్కడ. హ్మ్. ఇక్కడ తప్పు చేస్తే పాపం లెక్కల్లోకి వస్తుంది, అవును. మంచి చేస్తే పుణ్యం లెక్కలేస్తుంది. హ్మ్. ఇది ఉభయపది, రెండింటిని లెక్కించుతూ ఉంటుంది ఇక్కడ ఒక చోటే. హ్మ్. ఇంకే లోకంలోనూ కూడా పాప పుణ్యాల గణన ఉండదు. హ్మ్. అందుగురించి పైకి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా పుణ్యం చేసుకున్న వాళ్ళు. హుహు. పుణ్యం అయిపోయిన తర్వాత కిందకు వచ్చేస్తారు. మళ్ళీ దేవతలు కూడా మనిషి జన్మ ఎత్తాలి మళ్ళీ. దేవతలు కూడా. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అని చెప్పారు. హుహు. అంటే పుణ్యం క్షీణించిన తర్వాత వాళ్ళు, అంటే వీసా డేట్ అయిపోయిన తర్వాత అమెరికా నుంచి తిరిగి వచ్చేసినట్టు, హ్మ్. సింగపూర్ నుంచి తిరిగి వచ్చేసినట్టు, మలేషియా నుంచి, హా! ఆ మసాజ్ సెంటర్ నుంచి తిరిగి వచ్చినట్టు, ఈ విధంగానే ఉంటుంది స్వర్గం. ఓకే. అయితే స్వర్గం, నరకం ఉంది. ఆ, హ్మ్. ఏమీ లేదమ్మా. ఈ భూలోకం ఉందా లేదా, మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి తెలిసింది. హ్మ్. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా మనకి శాస్త్రాల్లో ఉంది కదా. హ్మ్. హ్మ్. అక్కడ విద్యాధరులు ఉన్నారు, అశ్విని దేవతలు ఉన్నారు, హ్మ్. కిన్నెరులు ఉన్నారు, కింపురుషులు ఉన్నారు, గంధర్వులు ఉన్నారు. అంటే గంధర్వులు అంటే పాటలు పాడేవాళ్ళు, ఆహా! అశ్విని సింగర్స్. దేవతలు అంటే డాక్టర్స్. ఓకే. అంటే దేవతలకి సంబంధించినటువంటి సెటప్ అంతా ఉంది. ఆ! వాళ్ళందరూ డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు. మరి వీళ్ళందరూ వాళ్ళకి ఎందుకంటే డాక్టర్స్ ఎందుకు? దేవతలకి వాళ్ళకి జబ్బులు ఎందుకంటే చేస్తాయా? డాక్టర్లు అంటే వాళ్ళకు కూడా కొన్ని రకాలైనటువంటి వ్యాధులు రావచ్చు. దేవతలకు కూడా. దేవతలకు కూడా ఎందుకంటే చేసే పనులను బట్టి హ్మ్. అక్కడ రావచ్చు.
మ్మ్. దేవగురువు బృహస్పతి ఉన్నాడు, రాక్షసుల గురువు. మ్మ్. ఆ? వీళ్ళందరూ కూడా గురువులు ఉన్నారు. మ్మ్. వాళ్ళు అక్కడ కూడా ఆయుధాలు తయారు చేస్తారు, ఆయుధాల కర్మాగారం ఉంది, యుద్ధాలు చేస్తారు. వాళ్ళు కూడా వాళ్ళ మీద కూడా రాక్షసులు యుద్ధానికి వెళ్తారు. వాళ్ళన్నీ మంత్రం శక్తితోటే చేస్తారు కదా, ఆ, వాళ్ళు కూడా ఆ, ఆయుధంతో కూడా మనకు కూడా చేసుకుంటారా? ఉన్నాయి కదా అస్త్రశస్త్రాలని. మ్మ్. అస్త్రములు అంటే అస్త్రములు శస్త్రములు, మనకు కూడా అస్త్రాలు శస్త్రాలని. మ్మ్. శస్త్రం అంటే ఏమిటంటే కత్తి, దాని పదును, దాని యొక్క దీన్ని బట్టి, సామర్థ్యాన్ని బట్టి మ్మ్. అవతల వాడి మీద యుద్ధం చేస్తుంది. అస్త్రాలు అంటే ఓన్లీ మంత్రబలంతో పనిచేస్తాం.